ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన దేవుని మాట ఎన్నడూ నిరార్థకము కాదు, వ్యర్థము కానే కాదు నా తండ్రి. నీతి గల నీ నోటి మాట బయలుదేరి బహు వేగముగా పరిగెత్తుచు ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో సంతృప్తిపరచుచున్నది ప్రవ్వా. నీతి గల నీ మాట తండ్రి అమ్మకు జీవమై, మాకు బలమై, మాకు తండ్రి ధైర్యమై మమ్మల్ని నడిపించుచున్నది తండ్రి. వ్యర్థము కానే కాదు నా ప్రభా. నెరవేరకుండా తిరిగి నీ యొద్దకు మరలదు నా తండ్రి. మీకు స్తోత్రములు దేవా. నీ మాట అగ్ని వంటిది కాదా? నీ మాట బండను బదులు చేసి శుద్ధి వంటిది కాదా తండ్రి? నీ మాటలో ఉన్న జీవము, నీ మాటలో ఉన్న శక్తి, నీ మాటలో ఉన్న మాధుర్యము దేవా ప్రతి మనిషిలోనూ ప్రభా ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుచున్నది నా తండ్రి. దేవా నీ నోటి మాట బయలుదేరింది నా ప్రభా. నాయన జీవము కలిగిన దేవుని నోటి మాటలో ఫలింపు ఉంది నా తండ్రి. నా ప్రభా దేవా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. ప్రతి మోకాలు వంగాలయ్యా, ప్రతి నాలుక మీ నామాన్ని స్తుతించాలయ్యా తండ్రి. ఘనమైన దేవుణ్ణి ఘనపరిచే కృపను, భాగ్యమును మాకు దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి.